క్రిప్టో కరెన్సీ. మా అందరికీ ఒక $1,000,000 ప్రశ్న. ఏంటిది? నేనైతే ఎప్పటినుంచో ఫాలో అవుతున్నా. నాకు ఈ రోజుకి ఒక్క ముక్క గూడా అర్థం కాదు. ఓకే. అసలు ఏంటి బేసిక్‌గా ఈ క్రిప్టో కరెన్సీ? క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక మనకి కనిపిన కరెన్సీ. ఒక వన్ ఆఫ్ ది కరెన్సీ. మనకు కనిపించదు. కంప్లీట్‌గా ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడుకొని ఉంటదనమాట. ఓకే. సతోషి నాకామోటో అని ఆయన ద్వారా ఒక బిట్‌కాయిన్ అనేది సృష్టించబడింది. ఓకే. అప్పుడసలు ఎవరికీ తెలీదు. 2010లో కూడా నేను దీని గురించి ఇన్నాను. హ్మ్. అప్పుడు ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకోలేరు. అవును. అవును. అలాంటి కరెన్సీ అసలు యూజ్ అవుతా లేదా ఫ్యూచర్‌లో కూడా అప్పుడు తెలీదు. అవును. జస్ట్ క్యాప్చాస్ మీకు ఐడియా ఉంది కదన్నా! క్యాప్చాస్ కొడితే అవును. ఆ! క్యాప్చా. అవును. అలాంటి ఎన్నో వెబ్‌సైట్స్ మనకి బిట్‌కాయిన్ ఫ్రీగా ఇచ్చారు ఆ టైంలో. అవునా? ఆ! ఓకే. 0.01 అంటే ఆల్‌మోస్ట్ అప్పుడు $2, $3 పర్ డే ఇచ్చేవాళ్ళు. ఆ! అదే ఇప్పుడు అదే వర్త్ మన దగ్గర సంపాదించి పెట్టుకుంటే ఇప్పుడు ఒక కోటీశ్వర్ కాదు, ఒక $1,000,000 అయ్యేవాళ్ళు. అవునా? నేను కూడా మిస్ అయిపోయాను. ఎందుకంటే నేను కూడా తెలీదు నమ్మలేదు. మనకు. తెలీదు అవును. నాకు. ఆ! కానీ అలాంటి టైంలో అలా ఫ్రీగా ఇస్తే కూడా ఎవరు తీసుకోని సిట్యుయేషన్‌లో ఆ టైంలో కరెన్సీ వచ్చింది. 2010 నుంచి ఇది స్టార్ట్ అయింది. వాల్యూ వచ్చేసి $0.05తో స్టార్ట్ అయింది. అంటే ఆల్‌మోస్ట్ రూ. 2, రూ. 3 స్టార్ట్ అయింది. ఆ! ఇప్పుడు ₹1,00,00,000 దాటిపోయింది. ఎవ్వరు ఊహించనంత దాటిపోయింది. ఈవెన్ ఇందులో మెయిన్ ఏందంటే మనకి ప్రైస్ అనేది కూడా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనంత ప్రైస్ వెళ్ళిపోయిందన్న. అంటే నాకన్నా ఇప్పుడు బుర్రగొక్కునే పరిస్థితి ఏంటంటే, ఓకే. నేనిప్పుడు ఆ కరెన్సీని తీసుకొని హ్మ్. నాకు టార్గెట్ ఏంటంటే, సూపర్ మార్కెట్‌కో, రెస్టారెంట్‌కో, యాహ్! కూరగాయల షాప్‌కో ఎళ్తే, ఆ! ఇగో తీసుకో అని ఇస్తే వాడు నాకు కూరగాయలు ఇవ్వాలి. ఇవ్వాలి. యెస్. ఇస్తాడా? ఇవ్వడన్న. ఇండియాలో ఇంకా అది లేదు. ఆ! వేరే కంట్రీస్‌లో జరుగుతుంది. జరుగుతుందా? వేరే కంట్రీస్‌లో రెస్టారెంట్‌లో ఉన్నాయి. కొన్ని 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 కంట్రీస్‌లో అన్నీ జరుగుతున్నాయి లావాదేవీలు. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మనము పంపించుకోవచ్చు సీరియస్‌గా. కూడా. ఆ! సీరియస్‌గా. ఆ! యెస్. మనం ఏది కావాలంటే నేను అది నేను కొనుక్కోవచ్చు. బ్యాంకాక్‌కెళ్ళినప్పుడు ట్రై చేశాను. ఆ! యాహ్! మలేషియా ఎళ్ళినప్పుడు ట్రై చేశాను. అయిందా? అయిందన్న. అది వాలెట్ టు వాలెట్ కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండాలి. మన వాలెట్ ఉంటది. ఆ! వాలెట్‌లో మన కరెన్సీ నుంచి వాళ్ళకి పంపించుకోవచ్చు. అచ్చా! మన పర్స్‌లో ఇప్పుడు డబ్బులుండాలి. మనది వాళ్ళు ఏదైతే మన దగ్గర కరెన్సీ ఇండియన్ కరెన్సీ బ్యాంక్‌లో ఎలా ఉంటదో, ఆ! దీనికో వాలెట్ ఉంటది. ఆ అచ్చా! వాలెట్ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఇస్తారు సేమ్. క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేయడం ఆ! అంతే. ఉన్నాయి లావాదేవీలు మన దగ్గర లేవు అంతే. ఇండియాలో అయితే ఏం ఇంతవరకు లేవు. స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాలేదు. చాలా మంది మధ్యలో అన్నారు గానీ, ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఓకే. యాహ్! నాకు ఇంకో కన్‌ఫ్యూజన్ అన్న. అన్ ఇండియాలో చట్టబద్ధం కాదు. యాహ్! క్రిప్టో కరెన్సీ అన్నారు. హ్మ్. కానీ చట్టబద్ధమే అన్నారు. హ్మ్. ఈ 2 చట్టబద్దాలేంటి నాకర్థం కాలే. చట్టబద్ధం అంటే అన్న యాక్చువల్‌గా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే మన ఎవరు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మినిస్టర్ మినిస్టర్. ఏమంటారు? ఆ! ఫైనాన్షియల్ మినిస్టర్ ఆమె ఏం చెప్పిందంటే నిర్మలా సీతారామన్ 30% టాక్స్ ఆ! ఇచ్చుకుంటూ మీరు చేసుకోండి అని చెప్పింది. ఆ! కేసీఆర్ గారు అన్నారు. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టా? చేయనట్టా అని. ఆ! ఆయన అడిగిన క్వెషన్ కరెక్టే ఆ అవును. టైంలో. అవును. అలా కాకుండా పెద్ద పెద్ద మీడియాలో కూడా మీరు బ్యాంక్ యాక్సెప్ట్ చేయండి అని పెద్ద పెద్ద లెటర్‌లు కూడా ఇచ్చారు. ఆ! హైకోర్ట్ నుంచి, మన సుప్రీం కోర్ట్ నుంచి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అవును. అంటే మీరు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని జెప్పి. ఆ! అంటే చాలామంది 30% టాక్స్ అయినసరికి ఇది ఇంకా ఇది లీగల్ అయిందా లేదా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. స్టిల్ ఇప్పటికి గూడా. ఓకే. అంటే ఇండియాలో. అవును. కొన్ని కంట్రీస్‌లో లీగల్ అయిపోతూనే ఉన్నాయి. ఒక కంట్రీ ఎళ్ళిపోతూనే ఉన్నాయి. ఆ! ట్రంప్ వచ్చేసినాక చాలా కంపెనీస్ లీగల్ అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో లీగలా? లీగల్ అన్న ఆల్రెడీ. క్రిప్టో కరెన్సీ లీగల్. ఆ! ఆల్‌మోస్ట్ దుబాయ్‌లో, బ్యాంకాక్‌లో కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఆ! అవి ఈవెన్ చైనా ఆల్సో లాస్ట్ చేసింది. అచ్చా! ఇండోనేషియా కొన్ని కంట్రీస్ ఇప్పుడిప్పుడే ఎళ్తా ఉన్నాయి. ఓకే. ఇండియా మీద ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. చాలా మంది చేసుకుంటున్నారు గానీ తెలీదు. ఇప్పుడు 30% టాక్స్ కట్టుకుంటూ కూడా చేస్తున్నారు. ఆళ్ళు లావాదేవీలు సబ్మిట్ చేస్తున్నారు. అవునా? నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఓకే. చేసేవాళ్ళు. అది. 30% కట్టిన తర్వాత ఇంకేం మిగులుతది అదే అన్న ఇక్కడ అదే కన్‌ఫ్యూజన్‌లో చాలా మంది ఇది చేయాలా వద్దా ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఒకటుంది. లాభాలైతే ఉంటాయి. లాభాలు కొంటే నష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఓహ్! ఇప్పుడు రూ. 1,00,000 ఎర్నింగ్ వచ్చిందంటే 30% టాక్స్ అంటే ఎంత పోతుందన్న? 30,000 పోయినట్టే 30,000 కదా! అంటే మరి ఇంకేందన్న లాస్ వస్తే కూడా కట్టాలి కదా! లాసొస్తే కట్టడం ఏంటి? ఉంది కదా! మరి లాస్ అండ్ ప్రాఫిట్ మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి ఆ ఇప్పుడు కరెన్సీ తీసుకున్నారు. హ్మ్. ఆ! మీరిప్పుడు అది ఈ ప్రైస్‌లో తీసుకున్నారు. ఇంకొంచెం ప్రైస్ ఒకవేళ పైకి ఇంక్రీజ్ అయింది. ఆ! ఇంక్రీజ్ అయితే నువ్వు ప్రాఫిట్‌లో ఉన్నట్టు. అవును. డిక్రీజ్ అయినా కూడా మైనస్‌లో ఉన్నట్టు. మీకు కావాలి తీసుకోవాలనుకుంటున్నారు. ఆ! రీబ్యాక్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కూడా మీకు 30% కట్టి చూపించాలి కదా! తీసుకోవాలా? 100% అన్న. ఓడియమ్మ! ఇది చాలా డేంజర్‌గానే ఉందిగా. ఆ! ఉంది కానీ తెలియదు చాలా మందికి. ఓకే. చేసేవాళ్ళు కంప్లీట్‌గా సబ్మిట్ చేసి చేసుకుంటున్నారు గానీ దానివల్ల నో యూజ్. కానీ ఇండియాలో తెస్తే గనక చాలా మందికి పెడతారు. పెడతారు. చాలామంది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అన్న. అంతే గదా! యాహ్! యెస్. సరే అన్న. ఇప్పుడు హ్మ్. నేను రోజు పేపర్‌లో చూస్తున్నా. యాహ్! బ్లాగ్స్‌లో చూస్తున్నా. ఓకే. ఈరోజు ఒక 10,00,000 ప్రాఫిట్ సంపాదించాడు. హ్మ్.
₹1,00,00,000 ప్రాఫిట్ సంపాదించాడు. ఇట్లాంటి వార్తలు వింటుంటా యాహ్! క్రిప్టోలో. యాహ్! సాధ్యమేనా అట్లా? ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు నా రోజుకి. రోజుకి కోటి. ఉన్నారు. నా నా ఫ్రెండ్స్‌లో చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు. చేసుకుంటున్నారు. అది మేమే నమ్మము ఫస్ట్ థింగ్. కరెక్ట్. ఆ! ఉన్నారు. నిజం అది. నిజమే. ఎట్లొస్తది ప్రాఫిట్? అదే అంటే ఇప్పుడు ఇప్పుడు నేను బిట్‌కాయిన్ కొన్నానా? యాహ్! నేను ఒక ₹1,00,000 బిట్‌కాయిన్ కొన్నా యాహ్! అనుకోండి. ఓకే. కొన్నాక దాన్ని ఏంటి ఎట్లా అంటే పెరుగుతది ఇక్కడ దాని 2 వాల్యూ? టైప్స్ ఆఫ్ ఉంటది. కొనడం అనేది ఇన్వెస్ట్‌మెంట్ కిందకొస్తది. అవును. ట్రేడింగ్‌లో సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు. అచ్చా! ఓకే. ఆ! మీరు మీరు చెప్పింది క్లియర్‌గా ఉందా మీకు? ఫస్ట్ థింగ్ 2 ఉంటదిక్కడ. 2 ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఒకటి వేరు. ట్రేడింగ్ ఇప్పుడు ఒకటి. బిట్‌కాయిన్ కొనాలంటే ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఎవడు కొనలేరు. హ్మ్. దాని బేస్‌లో ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయితున్న కరెన్సీస్ ఉన్నాయి. ఓకే. ఈ మధ్యన లాస్ట్ ఇయర్‌లో చాలా ట్రెండింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏదైతే కేటగరీస్ ఉంటాయో, ఇప్పుడు ఫైనాన్స్ కేటగరీ అని, రియల్ ఎస్టేట్ కేటగరీ అని, ఆ! ఏ విధంగా అయితే ఇప్పుడు మన కేటగరీస్ ఉంటాయో, ఓకే. క్రిప్టో ప్రాజెక్ట్ కూడా కేటగరీస్ ఉంటాయి. ఓకే. ఏఐ ప్రాజెక్ట్స్ అని, మీమ్ కాయిన్స్ అని, ఇప్పుడు ఆ! ఎన్ఎఫ్‌టి ఉంది. ఎన్ఎఫ్‌టి అంటే అవును. మన ఏందంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్ఎఫ్‌టిని ఇంకో వ్యక్తి కొనుక్కోవచ్చు. ఆ! దాన్ని అంటే దాన్ని ట్రాన్స్‌ఫర్ అయితది. నాన్ ఫంజబుల్ టోకెన్ అంటారు. అచ్చా! దాని ప్రైస్ పెరిగితే ఈయన కూడా ప్రైస్ పెరిగినట్టే. అట్లా ఆ! అట్లా కొన్ని కేటగరీస్ ఉన్నాయి. ఆ కేటగరీస్ వైస్ కూడా తెలిసుండాల మీకు. ఓకే. ఏది పడితే అది కొని రేపు రోజున పెరుగుతదని గ్యారంటీ లేదు. ఓకే. ఈ టైంలో ఎథీరియం, బీటీసీ కొనడం కంటే ఆ! దాని బేస్ కరెన్సీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బిట్‌కాయిన్ అని విన్నాను. యాహ్! ఎథీరియం అని విన్నాను. యాహ్! ఇవన్నీ క్రిప్టో కరెన్సీలో ఒక భాగమా? బాగా టాప్ 1, టాప్ 2లో ఉంటాయి ఇవి. ఈ 2 యెస్. ఇంకా చాలా గూడా ఉంటాయా ఇట్లాంటివి? లక్షల్లో ఉంటాయన్న. అది తెలిసిన వాళ్ళకైతేనే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ ఓకే. చేయాల్సొస్తది. నేను క్రిప్టో అంటే ఒక ఆ! బిట్‌కాయినే లేదంటే ఒక్ ఎథీరియం అనుకుంటున్నాను. ఒక్కొక్క దాని మీద మళ్ళీ స్మార్ట్ చైన్స్ ఉంటాయి. ఒక్కో స్మార్ట్ చైన్ ఒక విధంగా స్మార్ట్ చైన్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనకి ఫీజ్ తక్కువున్నది తీసుకుంటారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. ఇప్పుడు ఆ! బ్యాంక్‌కి ఐసీఐసీ, యాక్సిస్ కొన్ని బ్యాంక్స్ నేమ్స్ చెప్పలేను. కొన్ని ఆ! బ్యాంక్స్ ఉంటాయి. ఆ! ఒక్కో బ్యాంక్ కూడా కొన్ని మీకు ట్రాన్సాక్షన్ ఫీజ్ తగ్గుతూ ఒక అవును. దగ్గర ఎంచుతారు. అవును. అండ్ ఇందులో కరెక్ట్. కూడా స్మార్ట్ చైన్స్ అని ఉంటాయి. ఎథీరియం స్మార్ట్ చైన్ ERC20 అని, టీఆర్‌సీ అంటే మన ట్రాన్ చైన్స్ అని, ఆ! బీఎన్‌బీ చైన్ అని. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు బీఎన్‌బీ టాప్‌లో ఉండే. బీఎన్‌బీ అంటే బినాన్స్ కాయిన్ అనేది. అచ్చా! ఇప్పుడు టాప్ 2, టాప్ 3లో ఉంది. అట్లా టాప్ చేంజ్ అయితా ఉంటాయి. ఎందుకు చేంజ్ అయితే నా వాల్యూమ్‌ను. ఏది హైయెస్ట్‌గా కొంటున్నారు, దేని మీద ఎక్కువ టెక్నాలజీ వాడుతున్నారు. ఓకే. మెయిన్ డిమాండ్ అండ్ సప్లై అనేది దేని మీద ఆధారపడి ఉంటదంటే కాయిన్ యొక్క దాని యొక్క యూసేజ్. ఓకే. ఇది నిజంగా ఎంతవరకు యూజ్ అవుతుంది? దీన్ని నిజంగా ఎంతమంది పెట్టుబడి పెట్టున్నారు? హ్మ్. ఇవన్నీ మనకు అందులో డిజిటల్‌లో తెలిసిపోతది. ఓకే. ఓకే. స్మార్ట్ చైన్‌లో తెలిసిపోతది. ఆ స్మార్ట్ చైన్‌లో ఎంత ఇన్వెస్టర్స్ దీని మీద ఉన్నారు? ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది పర్ డేకి? ఎంత ఓకే. వాల్యూమ్స్ డాలర్స్‌లో జనరేట్ అవుతుంది? ఓహో! అవన్నీ చూసుకుంటూ దాని మీద అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే. ఊరికే బీటీసీ, ఎథీరియం ఓహ్! కొంటా అంటే ఈ టైంలో లాసే అన్న. అవునా? యెస్.